Hello guys, so in this video మనం మన ప్లేయర్ వెనకాలే కెమెరా వెళ్ళేలాగా కోడ్ రాద్దాం. సో దానికంటే ముందు మనం కొన్ని సెట్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఏం లేదు, నేను ఇక్కడ హోల్డ్ చేశాను అండ్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ పట్టుకున్నా. సో అన్నీ సెలెక్ట్ అయినాయి. సో దీని మీద క్లిక్ చేసి క్రియేట్ ఎంటీ పేరెంట్ మీద క్లిక్ చేయండి. ఎంటీ పేరెంట్ నేమ్ వచ్చి ఎన్విరాన్మెంట్ అనివ్వండి. సో ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేస్తే ఇన్స్పెక్ట్ లైక్ ఇది హైరార్కీ విండో అనేది కొంచెం చూడ్డానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో మనం మూమెంట్కి సంబంధించి రాసాం, మూమెంట్కి సంబంధించి పెట్టాం. నెక్స్ట్ కెమెరాకి సంబంధించి కూడా పెట్టాలి కాబట్టి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా మూమెంట్ కెమెరా మూమెంట్ కూడా ఇక్కడ బటన్ కాదు పాస్ త్రూ పెట్టండి అండ్ ఎనీ తీసుకెళ్ళి వెక్టర్ 2 పెట్టండి. ఇక్కడ బైండింగ్స్లో ఉన్న బైండింగ్ డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడ యాడ్ బైండింగ్ క్లిక్ చేసి ఇక్కడ డెల్టా అని టైప్ చేయండి. డెల్టా మౌస్ క్లిక్ చేస్తే మనకి మౌస్ అనేది అటు ఇటు స్క్రోల్ చేయడానికి లైక్ కెమెరా మూమెంట్కి అటు ఇటు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సేవ్ అసెట్ మీద క్లిక్ చేయండి, సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత క్లోజ్ చేసి ఒకసారి ఇన్పుట్ మేనేజర్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఇన్పుట్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మూమెంట్కి సంబంధించిన వేరియబుల్స్, మనకి ఇప్పుడు కెమెరా మూమెంట్కి సంబంధించిన వేరియబుల్స్ కూడా మనం రాయాలి. సో పబ్లిక్ వెక్టర్ టు కెమెరా ఇన్పుట్. ఓకే, కెమెరా ఇన్పుట్ అండ్ కెమెరాకి కూడా హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఫ్లోట్ కెమెరా ఇన్పుట్ ఎక్స్, పబ్లిక్ ఫ్లోట్ కెమెరా ఇన్పుట్ వై. సో ఇక్కడతో వేరియబుల్ సెట్ అయిపోయింది. మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ ఏం చేస్తారంటే హెడర్ ప్లేయర్ మూమెంట్స్ వేరియబుల్స్ అండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ప్లేయర్ మూమెంట్ వేరియబుల్స్ బదులు కెమెరా మూమెంట్ వేరియబుల్స్ రైట్. ఇప్పుడు ఇక్కడ ప్లేయర్ కంట్రోల్స్ డాట్ ప్లేయర్ మూమెంట్ డాట్ ఇక్కడ మూమెంట్ కాదు కెమెరా మూమెంట్ డాట్ పర్ఫామ్ చేస్తే కనుక ఏం మారాలి, కెమెరా ఇన్పుట్ ఈక్వల్ టు ఐ డాట్ రీడ్ వాల్యూ వెక్టర్ టు డన్. ఇక్కడతో మనం కెమెరా మూమెంట్కి సంబంధించి ఇన్పుట్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ కెమెరా ఇన్పుట్ ఎక్స్ ఈక్వల్ టు కెమెరా ఇన్పుట్ డాట్ ఎక్స్ రైట్. నెక్స్ట్ కెమెరా ఇన్పుట్ వై ఈక్వల్ టు కెమెరా ఇన్పుట్ డాట్ వై. సింపుల్. సో ఇక్కడతో చూద్దాం అసలు వర్క్ అవుతుందో లేదో. రైట్, రన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కెమెరా మూమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఇటు తీసుకెళ్తే ఎక్స్ అనేది మారుతుంది, వై మారుతుంది. కెమెరా పైకి కిందకి తీసుకెళ్తే వై కూడా చేంజ్ అవుతుంది. సో కెమెరా అనేది వర్క్ అవుతుంది. లైక్ కెమెరా కర్సర్ అటు ఇటు జరుపుతుంటే ఆ చేంజ్ అనేది మనకు కనబడుతుంది. సో ఇప్పుడు దాన్ని కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. లైక్ మనం గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ అటు ఇటు తిరిగేలాగా. సో దానికోసం మనం ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం, కెమెరా మేనేజర్ అని. కెమెరా మేనేజర్ సో ఈ కెమెరా మేనేజర్ స్క్రిప్ట్ మనం ప్లేయర్కి అటాచ్ చేయకూడదు, కెమెరాకి అటాచ్ చేయాలి.
సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా మీద క్లిక్ చేసి క్రియేట్ ఎంటీ పేరెంట్ మీద క్లిక్ చేయండి. సో ఎంటీ పేరెంట్ నేమ్ వచ్చి కెమెరా పివోట్. ఓకే. అండ్ ఇప్పుడు కెమెరా పివోట్ మీద మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ క్రియేట్ ఎంటీ పేరెంట్. సో దీని పేరు కెమెరా మేనేజర్, రైట్. సో ఇప్పుడు ఈ కెమెరా మేనేజర్లో లైక్ కెమెరాకి మన స్క్రిప్ట్ని అటాచ్ చేయండి. ఓకే. మేక్ ష్యూర్ ద స్క్రిప్ట్ అనేది ఎప్పుడు పైన ఉండాలి. రైట్. ఓపెన్ కెమెరా మేనేజర్, రిమూవ్ ఎంటైర్ కోడ్. ఇప్పుడు మనకి ఎవరిని ఫాలో అవ్వాలి, ప్లేయర్ని ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ప్లేయర్ రిఫరెన్స్ కావాలి. పబ్లిక్ ట్రాన్స్ఫార్మ్ ప్లేయర్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ మనకి ఒక వెలాసిటీ లైక్ కెమెరా వెలాసిటీ కావాలి, క్యామ్ ఫాలో వెలాసిటీ. దానికి ఒకటి తీసుకుందాం, లెట్స్ సే ప్రైవేట్ వెక్టర్ 3 క్యామ్ ఫాలో వెలాసిటీ ఈక్వల్ టు వెక్టర్ 3.0 అండ్ క్యామ్ ఫాలో స్పీడ్ ఒకటి కావాలి, పబ్లిక్ క్యామ్ ఫాలో స్పీడ్ ఈక్వల్ టు 0.1f, రైట్. ఇదొక ఫ్లోట్. నెక్స్ట్ వైడ్ అవేక్. సో ఎలానో పబ్లిక్ పెట్టుకున్నాం కాబట్టి వీ డోంట్ నీడ్ అవేక్ ఫంక్షన్. వైడ్ ఫాలో టార్గెట్ వెక్టర్ 3 target position equal to vector 3 dot smooth temp transform dot position player transform dot position and reference cam follow speed, cam follows velocity. సెవెంటీన్ లైన్లో ఎర్రర్ వచ్చింది. సో vector 3 target position equal to vector 3 dot smooth temp transform dot target position, transform dot position. Player from okay, right. So click on camera and it needs a player reference. Player in this case drag and drop just now. Click on run. ఇప్పుడు ముందుకెళ్తే మీరు చూడొచ్చు కెమెరా ఫాలో అవుతుంది ప్లేయర్ని, కానీ కెమెరా మరీ కిందకు ఉంది. సో మీరు ఏం చేస్తారంటే కెమెరా పివోట్ మీద క్లిక్ చేసి వైని కొంచెం పెద్ద చేయండి. 1 సెకండ్.
సో కెమెరా పివోట్, కొంచెం రొటేట్ చేద్దాం 15కి. అండ్ లెట్స్ గెట్ క్లోజర్ టు ప్లేయర్. రైట్. ఓకే. సో ఇఫ్ ఐ రన్, యూ కెన్ సీ కెమెరా ఈస్ ఫాలోయింగ్ ప్లేయర్. కానీ అటు ఇటు కదుపుతుంటే కొంచెం లైక్ వైబ్రేషన్ లాగా వస్తుంది, అంటే స్మూత్గా రావట్లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లేయర్ మీద క్లిక్ చేసి, ఓకే ఫస్ట్ స్టాప్ ది గేమ్. ఓకే, ప్రాపర్టీస్ రీసెట్ అయినాయి. 15 2 -2. ఓకే. ఓకే, మనం సెట్ చేద్దాం. సో ప్లేయర్లోకి వెళ్ళి రిజిడ్ బాడీలో ఇంటర్పోలేట్ దగ్గర నన్ నుంచి ఇంటర్పోలేట్ పెట్టండి. పెట్టి ఒకసారి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయండి. సో గేమ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి స్మూత్గా ఉంది, మనకి ఇందాక వచ్చినట్టుగా రాలేదు. సో ఇక్కడితో మనకి కెమెరా ఎలా ఫాలో అవ్వాలి ప్లేయర్ని అని అర్థమైంది కదా. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ కోడ్ టు ఫాలో ప్లేయర్. నెక్స్ట్ దానిలో యానిమేషన్స్ అప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో యానిమేషన్స్ కన్నా ముందు కెమెరాని అటు ఇటు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా నేను అటు ఇటు చూపించేలాగా, అటు ఇటు స్క్రోల్ చేసేలాగా, స్క్రోల్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు, కెమెరా రొటేషన్. సో కెమెరా ఎలా ఉంది, ఈ డైరెక్షన్లోనే ఉంది, కానీ ఇప్పుడు కెమెరాని ఇటు చూపిస్తే ప్లేయర్ కూడా అటు వెళ్తాడు. సో కెమెరాని లెఫ్ట్ చూపించిన రైట్ చూపించిన ప్లేయర్ కూడా దాని అకార్డింగ్లీ రొటేట్ అవుతూ ఉంటాడు. ఓకే, అది ఎలా చేయాలో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.